2 వారాలు గడిపినట్లుగా అనిపిస్తుందట. పర్వతం దగ్గరికి వెళ్లిన యాత్రికుల జుట్టు, గోళ్లు కేవలం కొన్ని గంటల్లోనే అసాధారణంగా పెరిగిపోతాయి. ఒకసారి కొంతమంది సైబీరియన్ పర్వతారోహకులు దీనిని ఎక్కడానికి ప్రయత్నించగా వారు అకస్మాత్తుగా ముసలివాళ్లుగా మారిపోయారని, తిరిగి వచ్చిన ఏడాదిలోనే వృద్ధాప్య లక్షణాలతో మరణించారని ఒక భయానకమైన కథనం ఉంది. దీని వెనుక అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయని కొందరు శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. 3. ఇది సహజ పర్వతం కాదు, ఒక భారీ పిరమిడ్. రష్యన్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎర్నెస్ట్ ముల్డాషెవ్ బృందం పరిశోధనల ప్రకారం కైలాస పర్వతం అసలు పర్వతమే కాదు, అదొక పురాతనమైన, భారీ మానవ నిర్మిత లేదా గ్రహాణుతలవాసుల పిరమిడ్. దీని చుట్టూ దాదాపు 100 చిన్న పిరమిడ్లు ఒక పద్ధతిలో అమర్చి ఉన్నాయని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పారానార్మల్ కేంద్రమని వారు ప్రకటించారు. పర్వతం ఆకారం కూడా మిగతా పర్వతాల్లా కాకుండా ఒక క్రమబద్ధమైన చతురస్ర